ఒక బాడీ టూ ఫిజికల్ స్టేట్స్ ఏంటి అంటే రెస్ట్ అండ్ మోషన్. అంటే బాడీ రెస్ట్లో అన్నా ఉండాలి, లేకపోతే మోషన్లో అన్నా ఉండాలి. ఇప్పుడు చూడండి, రెస్ట్ అండ్ మోషన్ ఆర్ నాట్ యాబ్సల్యూట్. ఖచ్చితంగా రెస్ట్లో ఉంది అని చెప్పలేం, ఖచ్చితంగా మోషన్లో ఉందని కూడా చెప్పలేమన్నమాట. ఇవి పోల్చి చెప్పేవి. అంటే పోల్చి మాత్రమే రెస్టా మోషనా చెప్పగలం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రీ ఉంది, మీరేమనుకుంటున్నారు? రెస్ట్లో ఉందని కదా. ఈ మౌంటైన్ ఎలా ఉంది? రెస్ట్లో ఉందని కదా అనుకోవటం మనం. కానీ బయట స్పేస్లో నుంచి చూసినప్పుడు ఈ ఎర్తే రొటేట్ అవుతుంటే మరి ఎర్త్ మీద ఉన్నటువంటి ఈ రెండు రెస్ట్లో ఎట్లుంటాయి? ఖచ్చితంగా అవి మోషన్లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే రెస్ట్ అనేది అబ్సల్యూట్ కాదు, అది జస్ట్ పోల్చి చెప్పేదేను. అంటే ది పొజిషన్ ఆఫ్ రెస్ట్ ఈజ్ రిలేటివ్ అని అర్థం అన్నమాట. అలానే ఇప్పుడు ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, మూవ్ అవుతున్నది, కో ప్యాసింజర్స్ ఉన్నారు. ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళు రెస్ట్లో ఉన్నట్టే వాళ్ళు, అంతేనా? మరి అలా కాకుండా ఆ మూవింగ్ ట్రైన్ బయట నిల్చొని ఒక ప్యాసింజర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ బయట ప్యాసింజర్ దృష్టిలో వాళ్ళు మోషన్లో ఉన్నట్టే కదా. దీన్ని బట్టి అర్థం ఏంటి? మోషన్ అనేది కూడా అబ్సల్యూట్ కాదు, అది కూడా పోల్చి చెప్పేదేను. కాబట్టి రెస్ట్ అండ్ మోషన్ ఈ రెండు స్టేట్లు కూడా అబ్సల్యూట్ కాదు, రిలేటివ్.